చెప్పండి, నాకు ఫ్రీడమ్ కావాలి. నేను నా సొంత కాళ్ళ మీద నిలబడతాను. నేను ఎవ్వరికేం బానిసని కాను. నేను ఈ సమాజంలో తల ఎత్తుకొని నిలబడతాను. నా వల్ల కూడా ఇంటిని నడపడం అవుతుందని ప్రూవ్ చేసి చూపిస్తాను. నేను జాబ్కి పోతున్నా. +2 ఫెయిల్. జస్ట్ వెయిట్. మనీషా వాడు ఏదో 2 ఫైల్స్ మిస్ అయ్యాయి, దానికే గింజుకుంటున్నాడు ప్రపంచం అంతా మునిగిపోయినట్టు. పని చేసే టైంలో నీకు తిండి ముఖ్యమా అమ్మా అని అడిగాడు. తిండి ముఖ్యం కదా, మరి దేనికోసం పని చేస్తున్నది? గుండె నొప్పిగా ఉంది సార్ అంటే డోలో వేసుకుని పని చేయమ్మా అని అన్నాడు. అసలు నేను గుండె నొప్పి అని చెప్పానా, గుండెలో మంట అని చెప్పానా? వీనికి ఏమర్థమైంది? పోనీ గుండె మంట అని వినిపించింది అనుకో, ఈనో వేసుకోవాలని, కానీ డోలో వేసుకోమైంది. వీడో పెద్ద MBBS డాక్టర్, మరి వచ్చి డోలో వేసుకొని పని చేయమంటున్నాడు. ఎదవా చిన్న తలనొప్పి వస్తేనే నా పని కూడా ఇంట్లో పక్కోడి మీద వేసాను. నేను పక్కోడి పని ఆఫీస్ లో మొత్తం నా మీద వేసాను. క్లీన్ చేయాలంట. 2 రోజులు పని చేశాను, కొంచెం జీతం ఏమైనా ఎక్కువ ఇస్తారా అని అంటే అదంతా ఏం కుదరదు అని. అసలు నేను ఎందుకు పని చేయాలా? నాకు అర్థం కాకడుగుతా, నేను ఎందుకు పని చేయాలా? అసలు నా కాళ్ళ మీద నేను నిలబడకపోతే నేనేమన్నా మీ అందరి కాళ్ళ మీద నిలబడ లేదు కదా. అమెజాన్, నెట్ఫ్లిక్స్ తల దించుకొని చూస్తామా, ఇలా తల ఎత్తుకొని చూస్తాము. మా ఇంట్లో టీవీ కాస్త పైకి ఉంటుంది లేండి. అందరూ పనిచేసేవాడైతే అనుభవించేది ఎవరు? మరి అనుభవించడానికి కూడా ఎవరో ఒకరు ఉండాలి కదా. ఆయన ఎలాగూ వినడు, ఇంటి పట్టున ఉండమంటే ఉండకుండా మొత్తం పని చేస్తూనే ఉంటాడు. నేనైనా అనుభవించొద్దు. ఈ పనులు ఇవన్నీ నా వల్ల కాదు. నేను ముందు ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉంటాను. వామ్మో, ఈ ఉద్యోగం చేసే లేడీస్ కి పెద్ద సెల్యూట్ రా బాబు.